తర్వాత అసలు ఇన్ జనరల్‌గా నేను చూస్తుంటే ఓ పక్కన బ్రదర్స్, ఇంకో పక్కన ఫాదరు, ఇంకో పక్కన పెళ్లి చేసుకున్న వ్యక్తి. మీ పాలిట మగాళ్ళే ఎక్కువ శత్రువులు తయారయ్యారేమో. మీ నాన్నగారు కూడా మిమ్మల్ని చాలా సైడ్ ట్రాక్ చేశారని నేను వినివాడినండి. అప్పుడు మీరేం అనుకోకండి. పర్లేదు అయ్యో ఏముంది, ఎందుకంటే మెడ్రాస్ ఇండస్ట్రీలో వింటూ ఉంటారులే. మెడ్రాస్ ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు. జయలలితని తప్పుతావ పట్టిస్తున్నదే వాళ్ళ నాన్న అని. ఈజ్ ఇట్ ట్రూ అండి? ట్రూ అండి. లైక్ పెళ్ళే కానివ్వలేదు అనుకోండి ముందు విషయం. అదే చెయ్యండి అన్న ఇలాగ అంటున్నారు, మరి స్విమ్ సూట్ వేసుకోమంటున్నారు, చిన్న చిన్న డ్రెస్ చెయ్యమ్మా పర్లేదు, ఆర్టిస్ట్ అన్నీ చేయాలి అనేవారు. అలా అనడంలో మీకు ఏమనిపించిందండి? అంటే మీరు చెయ్యాలి, డబ్బు సంపాదించాలి, ఇంటికి తీసుకురావాలి. అప్పుడు అంత ఆలోచన కూడా లేదు నాగేంద్ర. లేదు, ఓకే ఇది కరెక్ట్ అంటున్నారు, అంతే, తండ్రే కదా చెప్తున్నాడు చేద్దాం అంతే. చిన్నప్పటి నుంచి ఇలాగ స్కూల్ గుండెలకు అద్దుకొని ఎవరు చూస్తారా అని తలెత్తకుండా వెళ్ళిన ఫ్యామిలీ, తలెత్తకుండా వెళ్ళిన అమ్మాయిని మొత్తం అన్నీ ఓపెన్ ఇండస్ట్రీకి రాగానే ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా అప్పుడప్పుడు అనుకుంటా, చాలా రేర్గా అనుకుంటా. ఇప్పుడు అదే కాంచన్ గారి లాగా, కాంచన్ గారి జీవితానికి మీ జీవితానికి కొంచెం దగ్గర సంబంధం, చిన్న పోలిక ఉంది, చిన్న పోలిక ఉంది కదా. అవును, ఆమెకి అంతే కదా, పేరెంట్సే కదా, పేరెంట్సే శత్రువులు ఆవిడకి నిజంగా. మధుసూదన్ రావు గారు కూడా సపోర్ట్ చేయాలి, ఒకరు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు కానివ్వండి, ఒక ఇల్లాలిగా స్వీకరించలేదు. ఆవిడ అడిగింది నోరు తెరిచి, అవునా పెళ్లి చేసుకోండి తాళి కట్టండి అని. చేసుకోలేదు. దే లివ్ టుగెదర్ చాలా ఉన్నారు. ఆమెకు అది తృప్తి లేదు, ఒక ఇల్లాలుగా ఉందాం అనుకున్నారు, అది ఆయన ఇవ్వాల. అదేంటో అసలు అర్థం కాదు. లాస్ట్ వరకు కూడా ఆవిడ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో లాస్ట్ వరకు కూడా కొన్ని కుటుంబాలకి సంబంధాలు చూడమని అడిగేవారు ఆవిడ. అవును అవును, నేను చేసుకుంటానని. అవును, ముఖ్యంగా చాలా ఇష్టం, పెళ్లి చాలా ఇష్టం ఆవిడకి. జంజాల్ గారి వైఫ్ని పదే పదే అడిగేవారు ఆవిడ, మ్యారేజ్ చేసుకుంటే ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. ఇవన్నీ కూడా ఇల్లు, పెళ్లి, పిల్లలు ఇవన్నీ ప్రాప్తం ఉండాలి, లేకపోతే జరగవు. సినిమా యాక్టర్లకి ఎందుకండి ఇలా జరుగుతుంది? సినిమా యాక్టర్లు ఎంతమంది బాలేరు? వాణిశ్రీ గారు బాలేరా? జమున గారు బాలేరా? అప్పుడు అందరూ పాత వాళ్ళందరూ బాగానే ఉన్నారు. 2 ఎగ్జాంపుల్స్ మీరు గబుక్కుని చెప్పగలిగారు. అదే ఆలోచించండి, సడన్ గా గుర్తు. జమున గారు అండ్ వాణిశ్రీ గారే. కాంచన్ గారు కానీ, కాంచన్ గారి గురించి ఇప్పుడు చెప్పాను, షావుకార్ జానకి గారు కానీ, కృష్ణ కుమార్ గారు. షావుకార్ లైఫ్ స్టైల్ వేరు, ఆవిడ అంతే చాలా లైట్ తీసుకుంటూ వెళ్తారు, ఆవిడ కూడా పెద్ద పట్టించుకోరు. మళ్ళీ కృష్ణ కుమార్ గారు చాలా సెన్సిటివ్, చాలా సంసారపక్షంగా ఉండాలి అనుకునే మనిషి, ఆవిడ అలాగే ఉన్నారు. మంచి పీక్ లో ఉన్నప్పుడు కదా ఆవిడ మానేసి మ్యారేజ్ చేసుకుంటారు. అవును. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ కెరీర్ని నేను మెయింటైన్ చేయాలా, కంటిన్యూ చేయాలా, లేకపోతే అనే ఒక నిరాశ ఎప్పుడు కలగలేదు కదా? నాకు వచ్చింది ఇది ఒకటే విద్య, అయితే డాన్స్ లేకపోతే నటన. డాన్స్ చేయడం మానేశాను, వ్యాంపు వేషాలు వేస్తున్నాను, మళ్ళీ క్లాసికల్ డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఆదరిస్తారో తెలియదు, అందుకొని చేయలేదు, మానేశాను. స్కూల్ పెట్టమన్నారు, స్కూల్ పెడదామంటే పేరెంట్స్ పంపిస్తారా పిల్లల్ని? ఈ వ్యాంపు వేషాలు వేసి ఆవిడ ఐటమ్ సాంగ్స్ చేసి ఆవిడ క్లాసికల్ డాన్స్ ఏం చెప్తుందని పంపించరేమో అన్నీ నాలో నేనే ఆన్సర్స్, నాలో నేనే క్వశ్చన్స్ వేసుకొని మొత్తానికి ఆ డాన్స్ ప్రాక్టీస్ని దూరం పెట్టి అంతా అలాగా షేప్ అవుట్ అయిపోయినా. తర్వాత శోభనాయుడు గారి ట్రూప్లో చేరాను. శోభనాయుడు గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, మేడం ఎందుకమ్మా ఉన్న విద్యను అలాగా చంపేస్తావు, చెయ్యి నాతో బ్యాలెన్స్ చేయని. సరే ఆవిడతో బ్యాలెన్స్ చేద్దాం బాగుంటుంది కదా అని వెళితే అన్ని జెంట్స్ క్యారెక్టర్స్ ఇచ్చేది ఆవిడ. వెంకటేశ్వర స్వామి, కృష్ణ పరమాత్మ, నేను మొత్తం డాన్స్ చేసి మేకప్ తీసేదాకా ఓ జయలలిత మీరా వెంకటేశ్వర స్వామి వేసింది అని అనేవాళ్ళు. అది నాకు తృప్తినివ్వలేదు, అక్కడి నుంచి మానేసి వచ్చాను. మొన్న కరోనా టైంలో కొంత ఆశ తీర్చుకున్నాను. అందరూ షూటింగ్స్ లేవు, ఏమీ లేవు కదా, మా ఫ్లాట్స్లో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి డాన్స్ నేర్పు జయమ్మ, బేసిక్స్ అన్న నేర్పు అంటే వాళ్ళతో 2 నెలలు అలాగా చక్కగా సంతోషంగా గడిపాను ఆ డాన్స్ నేర్పుతూ. అంటే కాంతి, ఇప్పుడు నార్మల్గా మీరు మంచి పీక్లో ఉన్న రోజుల్లో అసలు కాల్ షీట్ మీద కాల్ షీట్ చేయడం, అంటే దానికి తగ్గట్టుగానే మీకు ఇన్కమ్ కూడా ఉంటుంది ఆ రోజున. ఇన్కమ్ ఎంతండి మాకు, మేము డిమాండ్ చేసేదాన్ని కదా అసలు. నేను హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది ₹1,00,000 ఇంద్రుడు చంద్రుడిలో, రామానాయుడు గారి పిక్చర్లో, అంతే. దాని లోపలే అన్ని 40, 50, 30. అంటే అప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్ 10,000. అప్పుడు స్కేల్ అలాగే ఉండేది కదా. అందులో ఏమొచ్చేది, నాకు అడ్వాన్స్ మాత్రమే వచ్చేది. సినిమా అయిపోగానే ఉన్న డబ్బుని నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, అయిపోయింది కదా నా డేటు, డబ్బు ఇవ్వండి అంటే, ఎక్కడ డబ్బు మీ నాన్న తీసుకెళ్ళిపోయినాడుగా మధ్యలో అనేవారు. అలా కూడా బోల్డ్ రెమ్యునరేషన్ పోయింది.